ఈరోజు తెలంగాణ స్పెషల్ చికెన్ కర్రీ చేద్దాం. కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక బిర్యానీ ఆకు, బండ పువ్వు, మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పుదీనా మరియు పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకొని పసుపు, ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులో తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి తగినంత ఉప్పు వేసుకొని మరికొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే అండి, తెలంగాణ స్పెషల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని కొత్తిమీర చల్లుకొని చపాతీతో కానీ అన్నంతో కానీ సర్వ్ చేసుకోండి.